ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 35th day, 35వ రోజులో ఉన్నాం. అందరిని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, చాలామంది ఏంటంటే మునుపటి జరిగినటువంటి బాధలను, మునుపటి అంటే ఇంతకు ముందర పాతకాలంలో పాత జీవితంలో జరిగినటువంటి బాధలను జ్ఞాపకాలుగా ఉంచుకుని వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందో చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఆ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే, మనకి ఎలాగో మునుపటి జీవితంలో దేవుడి మీద ఆధారపడకో, లేదంటే దేవుడు అంటే తెలియకో, లేదంటే వాక్యం అంటే తెలియకో, ఏవో జీవితంలో ఎన్నో కష్టాలు, ఫెయిల్యూర్స్, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. కానీ వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ జరగబోయే జీవితాన్ని నిజంగా, లేదంటే జరగబోయే జీవితంలో ప్రమాదాలు తెచ్చుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మునుపటి జీవితంలో ఏమి జరిగినప్పటికీ కూడా, గలితీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఇప్పుడు దేవుని ఎరిగిన వారు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టి మరీ విశేషముగా దేవుని చేత ఉన్నారు కనుక, మరీ దేవుని చేత ఎరగబడి వారు ఉన్నారు కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మనకు ఒకప్పుడు దేవుడు తెలియకో, లేదంటే ఆయన వాక్యం తెలియకో, ఆయన ఆదరణ పొందుకోకో ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందుల్లో అయిపోయాం. కానీ మళ్ళా మునుపటి కష్టాలని, మునుపటి బాధల్ని, మునుపటి శ్రమల్ని, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మళ్ళా అదే బాధలో నలవద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి దేవుడు అంటే తెలుసు, ఇప్పుడు వాక్యం అంటే తెలుసు. వాక్యం మీద ఆధారపడడం నేర్చుకున్నాక కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని జీవితానికి ఆశీర్వాదం లేకుండా చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. మునుపటి జీవితంలో మన బ్రతికి ఎలాగున్నప్పటికీ, మన కష్టాలు ఎలాగున్నప్పటికీ, లేదంటే మన జీవితం ఎలాగున్నప్పటికీ, అవే కష్టాలు, అవే బాధలు, అవే వేదనలు ఇప్పుడు ఉన్న మునుపటి జీవితంలో దేవుడు లేరు. కానీ ఇప్పుడున్న జీవితంలో దేవుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనే మన మార్గాన్ని సరళపరుస్తారు, ఆయనే మన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మారుస్తారు. కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, మునుపటి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మునుపటి కలిగినటువంటి ఇబ్బందులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, నేను అప్పుడు అలా అయిపోయాను, ఇప్పుడు అలా అయిపోయింది, నా జీవితం అలా అయిపోయింది, ఇప్పటికీ కూడా నా జీవితం ఇలాగే గడుస్తుంది అంటే అది ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నప్పుడు, వాక్యం తెలిసినప్పుడు పాతవన్నీ కూడా గతించిపోయి సమస్తమును కూడా నూతనముగా మారుస్తానని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఇంకా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా క్రొత్త జీవితంలో అడుగుపెట్టి ఆయన నామానికి మహిమకరంగా జీవించాలన్నదే దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.